హలో కసిరెడ్డి గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేయండి సార్. ఓకే, కొంచెం స్లైడ్ షేర్ చేయమని చెప్తాను. ఓకే, పీపీటీ స్లైడ్. హలో పవన్ హలో గారు స్లైడ్ షేర్ చేశారండి. హలో పవన్ గారు హలో. వాయిస్ వినిపిస్తుందండి నాది? వినిపిస్తుందండి. నా వాయిస్ ఓకే ఓకే వినిపిస్తుంది. ఓకే, స్లైడ్ నన్ను షేర్ చేయమంటారు అయితే? ఓకే ఓకే కనిపిస్తుందండి స్లైడ్? వస్తుందండి. హలో కనిపిస్తుందండి. ఈ ఒక్క స్లైడ్ హైలైట్ చేయండి. ఏంటండి? స్లైడ్ హైలైట్ చేయండి అంటున్నా. స్లైడ్ షేర్ మోడ్ లో పెట్టండి. కిందన ఉంటుంది కదా, అక్కడ ఉంటుంది. ఓకేనండి. ఓకేనండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మన ఏపీ స్కిల్ అఫీషియల్స్కి, అట్లాగే పార్టిసిపెంట్స్కి, రైతులకి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మన కందులో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పురుగులు మరి తెగుళ్ళు. కొంచెం వాయిస్ ఇంక్రీజ్ చేయండి. వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది. మైక్ దగ్గర పెట్టుకుంటే కొంచెం వాయిస్. అప్పుడు ఓకేనండి, అనిపిస్తుందా? చెప్పండి, కంటిన్యూ చేయండి. ఈరోజు మనకు రెడ్ గ్రామ్ లో వచ్చే ఇంపార్టెంట్ ఇన్సెక్ట్ పెస్ట్ గురించి మనం ఈరోజు చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ అండి. ముందుగా మనం ఈ పురుగులు తెగుళ్ళు వాటి గురించి తెలుసుకునే ముందు ముఖ్యంగా మనం మన ఏ పంటలో అయినా సరే ఈ మధ్య వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అగ్రో ఎకోసిస్టమ్ అనాలిసిస్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. మన ఓన్లీ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర సస్యరక్షణే కాకుండా కొన్ని అంశాలను కూడా దీంట్లో చేర్చడం జరిగింది అనమాట. ఈ ఏఈఎస్ అంటే ఏంటంటే డిసిజన్ మేకింగ్ in pest management requires a thorough analysis of the agroecosystem. Farmer has to learn how to observe the crop, how to analyze the field situation, and how to make proper decisions for their crop management. This process is called AES అంటే agroecosystem analysis. అంటే కేవలం మనకి ఏదో పురుగు కనిపించింది మనం ఇమీడియట్ గా ఏదో షాప్ నుంచి తెచ్చి పురుగు మందు కొట్టేయడం కాకుండా మొత్తంగా ఆ యొక్క ఎకోసిస్టమ్ అగ్రో ఎకోసిస్టమ్ అర్థం చేసుకుని అట్లాగే రైతు యొక్క అనుభవం, అతని ఎక్స్పీరియన్స్ కూడా జోడించి ఏ విధమైనటువంటి మనం చర్యలు చేపట్టాలనే దాన్ని ఈ కొత్త కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ దీంట్లో మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అట్లాగే కొన్ని కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఏఈఎస్ అంటే అగ్రో ఎకోసిస్టమ్ అనాలిసిస్ ఏంటంటే మొదటిగా మన పంట యొక్క హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది డిఫరెంట్ స్టేజెస్ లో. ప్రతి పంట కూడా మొత్తం మనం విత్తనం కాడ నుంచి చూసుకుంటే విత్తనం సీడ్ సోయింగ్, తర్వాత అంటే మనకి సీడ్లింగ్ ఎమర్జెన్సీ ఆఫ్ ది సీడ్, తర్వాత వెజిటేటివ్ స్టేజ్, ఫ్లవరింగ్ స్టేజ్, అట్లాగే హార్వెస్టింగ్ స్టేజ్, దానికంటే ముందు పాట్ డెవలప్మెంట్ కానీ మెచ్యూరిటీ స్టేజ్ కానీ ఉంటుంది అనమాట. ఏదైనా బేసిక్గా ఈ 3 స్టేజెస్ లో ఉండే క్రాప్ స్టేజ్. ప్రతి క్రాప్ యొక్క స్టేజ్ లో కూడా డిఫరెంట్ ఇన్సెక్ట్స్ కానీ లేదంటే డిసీజెస్ కానీ అటాక్ చేస్తూ ఉంటాయి అనమాట. మన రీజియన్ బట్టి, మన యొక్క ఉన్నటువంటి క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ పెస్ట్ అనే డిసీజెస్ ఇన్సిడెన్స్ కానీ సివియారిటీ కానీ డిపెండ్ అయి ఉంటాయి. ఆ విధంగా ఏ స్టేజ్ లో మనకి సీడ్లింగ్ స్టేజ్ లో వచ్చే పురుగులు తెగుళ్ళు ఏంటి, అట్లాగే వెజిటేటివ్ స్టేజ్ లో వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళు ఏమున్నాయి, ఫ్లవరింగ్ స్టేజ్, అట్లాగే మెచ్యూరిటీ స్టేజ్ అంటే హార్వెస్టింగ్ స్టేజ్ లో వచ్చేటువంటి పురుగులు తెగులు ఉన్నాయని మనం, అట్లాగే నేచురల్ ఎనిమీస్ అంటే మిత్ర పురుగులు కూడా ఏమేమి ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి ముందు.
అట్లా మన రెండో పాయింట్ ఏంటంటే బిల్ట్ ఇన్ కంపెన్సేషన్ ఎబిలిటీస్ ఆఫ్ ద ప్లాంట్. మనం రెసిస్టెన్స్ వెరైటీస్ కొన్ని అవైలబిలిటీలు ఉన్నాయి మనకి. రెసిస్టెంట్ వెరైటీస్ అంటే నిరోధక శక్తి కలిగినటువంటి రకాలు అనమాట. ఒకవేళ మనకి ఈ పురుగులు కానీ తెగులు కానీ ఆశించినప్పటికీ ఆ డ్యామేజ్ని అవి తట్టుకుని ఎక్కువ టెలర్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ, లేదంటే కంపెన్సేటింగ్ ఎబిలిటీ ఉండడం వల్ల అవి ఎకనామిక్ ఈల్డ్ని మనకి ఇవ్వగలం అనమాట, మరి నష్టం కలిగించకుండా. అట్లా మూడోది ఏంటంటే పెస్ట్ అండ్ డిఫెండర్ పాపులేషన్ డైనమిక్స్. అంటే ప్రతి పంటలో కూడా ఎట్లాగైతే ఈ శత్రు పురుగులు అంటే ఈ పెస్ట్ ఉంటుందో అట్లాగే మిత్ర పురుగులు కూడా ఉంటాయి. నేచురల్ ఎనిమీస్ అంటాం మనం. నేచురల్ మిత్ర పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి క్రాప్ స్టేజ్లో కూడాను మనకి పెస్ట్ ఏమన్నది అట్లాగే మిత్ర పురుగులు ఏమున్నాయని మనం ముందుగా మనకు ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్రతి క్రాప్లో కందులు అయితే కందులో ఏమి మంచి పురుగులు, ఏవి శత్రు పురుగులు, అట్లాగే మన మిగతా అపరాల్లో కూడా మినుము పెసల్లో కానీ లేదా మన వరిలో కానీ తృణధాన్యాల్లో కానీ దేంట్లో అయినా సరే మిత్ర పురుగులు ఉంటాయి, శత్రు పురుగులు ఉంటాయి. ఇది వాటి గురించిన అవగాహన మనకి మనం పొలంలోకి వెళ్ళంగానే అవి వాటిని చూసి ఇది మంచి పురుగా లేదంటే చీడ పురుగు అనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత సాయిల్ కండిషన్స్, అట్లాగే మన క్రాప్ ఈ సాయిల్ కండిషన్ ఎట్లా ఉందంటే రెడ్ సాయిల్ లేదంటే బ్లాక్ సాయిల్, శాండీ సాయిల్సా, వాటి క్యారెక్టర్స్ ఏంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎట్లాగా, లేదా డ్రైనేజ్ కెనాల్స్ ఉన్నాయా లేవా, వీటిని బట్టి కూడా మనకి ఈ పాపులేషన్ డిసీజెస్, మేజర్లీ డిసీజెస్ వాటి ఉధృతి ఎట్లా ఉంటుందని మనకు తెలుసుకోవచ్చు అనమాట. క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఆ రీజియన్లో గత కొద్ది సంవత్సరాలుగా టెంపరేచర్, హ్యూమిడిటీ, లేదంటే ఈ రిలేటివ్ హ్యూమిడిటీ, టెంపరేచర్, రెయిన్ఫాల్, వర్షం ఎట్లా ఉంది, ఏ మంత్లో ఎట్లా పడుతుంది వర్షం, ఆ ప్రాంతాల్లో వచ్చేటువంటి మేజర్ పురుగులు, డిసీజులు ఎట్లా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే చివరిది మరి ముఖ్యమైన కాంపోనెంట్ ఫార్మర్స్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. రైతు చాలా ఆయన పొలంలో తిరుగుతూ ఉంటారు, ఆయనకి అన్ని చాలా అనుభవం ఉంటుంది అనమాట రైతుకి. వాళ్ళ గాలి ఏ దశ నుంచి వస్తుందని చెప్పి పైరు గాల లేకుంటే వర్షం వచ్చే గాల అన్నీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎండలు ఎట్లా ఉంటాయి. వాళ్ళ అనుభవాన్ని కూడా జోడించి ఇవన్నీ కేంద్రీకరించి ఒక నిర్ణయం తీసుకుని మనతో ముందుకు పోయినట్లయితే ఈ పురుగుల్ని కానీ తెగుల్ని కానీ మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. కేవలం పురుగు కనపడంగానే వెళ్ళి మనం పురుగు మందు డబ్బా తెచ్చి కొట్టేయకుండా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు పోవాలి. నెక్స్ట్ అండి, ఇప్పటి వరకు మనం కాంపోనెంట్ చూసాము. అట్లాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏఈఎస్ఏ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కొన్ని ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనం ఒక మంచి క్రాప్ని గ్రో చేయాలి, గ్రో ఏ హెల్తీ క్రాప్. అట్లాగే అబ్జర్వ్ ద ఫీల్డ్ రెగ్యులర్లీ. మన పొలాన్ని ఎప్పటికప్పుడు రైతు అనేవారు ఎవరైనా సరే పొలంకి వెళ్ళి చూస్తారు. క్లైమేటిక్ ఫ్యాక్టర్స్, సాయిల్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే జీవం ఉన్నాయన్నమాట. ఈ పెస్ట్ డిఫెండర్ రేషియోస్, అట్లాగే ఈ బర్డ్స్ పాపులేషన్ కానీ లేదంటే రెప్టైల్స్ పాపులేషన్ కానీ ఇంకేమన్నా ఎఫెక్ట్ చేసే క్రాప్స్ని వాటిని కూడా అబ్జర్వ్ చేయాలి. అట్లాగే కంపెన్సేషన్ ఎబిలిటీ, రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయనుకోండి, ముందుగానే మనం వేసేటప్పుడు ఏ వెరైటీ వేస్తామని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ డేస్ టు మెచ్యూరిటీ, ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుంది, ఎంత ఈల్డ్ పొటెన్షియల్, లేదా వాటి యొక్క క్యారెక్టర్స్ మనకి తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం పురుగు మందు కొట్టాలా వద్దా అనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు. అండర్స్టాండ్ అండ్ కన్జర్వ్ ద డిఫెండర్స్. అట్లాగే మిత్ర పురుగులు అని చెప్పాను కదా, ఆ మిత్ర పురుగులను కూడా మనం కన్జర్వ్ చేయొచ్చు. మనం పురుగు మందులు ఆల్మోస్ట్ 1 వీక్ ఒకసారి కొడుతున్నాం అనుకోండి, పురుగు మందులు కొట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ మిత్ర పురుగులను కూడా మనం ఏ విధంగా రక్షించుకోవాలని కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏంటంటే అవి మనం పంట చుట్టూరు ఏమన్నా ఈ మొక్కజొన్న కానీ మన ఈ బొబ్బర్లు కానీ పల్సెస్ కానీ వేసినట్లయితే, లేదా ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఈ బంతి, చామంతి కానీ వీటి మీద ఈ మిత్ర పురుగులన్నీ కూడా, మిత్ర పురుగులు అంటే ఏంటంటే సాలు పురుగు కానీ కందిరీగలు, ఇవన్నీ కూడా తర్వాత అక్షింతల పురుగులు, మన బీటిల్స్ అనమాట, అక్షింతల పురుగులు కానీ ఇవన్నీ కూడా మనం పురుగు మందు కొట్టినప్పుడు అవన్నీ పొలం చుట్టూ ఉన్నటువంటి ఈ మన పంటలపై వీటి
పంటల పైన ఆశ్రయం తీసుకుంటాయి. ఎప్పుడైతే పురుగు మందు ఉధృతి తగ్గిద్దో అప్పుడు మన పంట మీద ఉన్నటువంటి ఈ చీడ పురుగులను తినేయడం జరుగుతుంది అనమాట. ఇన్సెక్ట్ జూ అంటే రైతు పొలం ఏ విధమైనటువంటి పురుగులు మనకి ఇది నష్టం చేసే పురుగా లేదంటే మేలు చేసే పురుగు అని గమనించడానికి ఇన్సెక్ట్ జూ కూడా ఏర్పాటు చేసుకోవాలి మనం. అట్లా పెస్ట్ డిఫెండర్ రేషియో ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో ఎన్ని మిత్ర పురుగులు ఉన్నాయి, ఎన్ని శత్రు పురుగులు ఉన్నాయి చూసుకుని ఆ రేషియోని బట్టి మనం పురుగు మందులు స్ప్రే చేయడానికి ముందుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్ అండి. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా కొన్ని మిత్ర పురుగులు ఏంది, శత్రు పురుగులు ఏందని. ఇక్కడ ఈ ఇమేజ్ లో చూసినట్లయితే మనం లెఫ్ట్ సైడ్ అన్ని కూడా పెస్ట్ అనమాట, అంటే శత్రు పురుగులు. వీటిలో మనకి ముందు స్లైడ్ అండి, ముందు స్లైడ్ కాదు, ప్రీవియస్ స్లైడ్ పెట్టండి. దీని ముందు స్లైడ్ పెట్టండి. హలో నెక్స్ట్ స్లైడ్ అండి, దీని తర్వాత స్లైడ్. దీని తర్వాత స్లైడ్ ఇదే కదండి. దీని తర్వాత స్లైడ్ ఉందండి, ఇదండి, ఇది రైట్ ఈ స్లైడే. లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకి పెస్ట్ అన్ని ఉంటాయి అనమాట. రైట్ సైడ్ వచ్చేటప్పటికి డిఫెండర్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్లీ బీటిల్స్, తర్వాత ఈ మారుక మచ్చల పురుగు కానీ శనగపచ్చ పురుగు, అట్లాగే కందులో వచ్చేటువంటి ఈ పురుగులన్నీ ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో మిత్ర పురుగులు ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ కనిపించే స్లైడ్ లో మనకి పారాసైటాయిడ్స్ అంటాము. అంటే ఇవేం చేస్తాయంటే శత్రు పురుగుల మనకి పంట నాశించేటువంటి శత్రు పురుగులు ఉన్నాయి కదా, అవి ఏంటంటే శనగపచ్చ పురుగు కానీ మారుక మచ్చల పురుగు, లేదంటే ఇవి పాడు ఫ్లై అంటాము, ఈగ, కాయ ఈగ కానీ వాటిని ఈ పురుగులు ఆశించి తినివేస్తాయి అనమాట. ఈ వీటిలో ముఖ్యమైన ఏంటంటే పారాసైటాయిడ్స్ అంటాం వీటిని. ఇవన్నీ కూడా రైతుకి పంటకి మేలు చేసేటువంటి పురుగులు ఇవి. ఇవి ట్రైకోగ్రామా స్పీసీస్, అట్లాగే రెండోది టెట్రాస్టికస్, మూడోది కంపోలిటస్ స్పీసీస్ అంటాం. ముఖ్యంగా వీటిలో కంపోలిటస్ క్లోరిడి అనేటువంటిది పారాసైటాయిడ్ బాగా ఈ లెప్డాప్టెరన్ పెస్ట్ కి బాగా ఉపయోగిస్తూ ఉంటారు. అట్లాగే బ్రాకాన్ స్పీసీస్, వీటిలో బ్రాకాన్ హెబేటర్ అనేటువంటి పారాసైటాయిడ్ బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. డయట్రియల్లా స్పీసీస్, ఎపిడస్ స్పీసీస్. ఎపిడస్ స్పీసీస్ అంటే మనకి ఎపిడ్స్ తింటది అనమాట. స్లైడ్ పోయినట్టుందండి. ఓకేనా అండి, డిస్ప్లే అవుతుందండి. ఓకే ఓకే ఓకే. ఈ విధంగా ఇవన్నీ కూడా మిత్ర పురుగులు అనమాట, రైతుకి మంచి చేసేటువంటి పురుగులు. నెక్స్ట్ అండి. ఇవేం ప్రిడేటర్స్ అంటాం. ప్రిడేటర్స్ అంటే ఏంటంటే ఇవి డైరెక్ట్ గా చీడ పురుగుల్ని అవి తినేస్తాయి అనమాట. వీటికి బైటింగ్ అండ్ చూయింగ్ మౌత్ పార్ట్స్ ఉంటాయి కొన్ని వాటికి. ఇవేం ఇలా సకింగ్ మౌత్ పార్ట్స్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా మన చీడ పురుగుల్ని తినేస్తాయి. వాటిలో ముఖ్యం ఏంటంటే రాబర్ ఫ్లై అని, తర్వాత ఇయర్ విక్స్ అంటాము. మూడోది ఏంటి పెంటటామిడ్ బగ్స్ కానీ, తర్వాత ఈ బర్డ్స్ కూడా, మన పక్షులు కూడా మనం పొలంలో పక్షి స్థావరాలు ఏర్పరచుకున్నాం అనుకోండి, అవి పెద్ద పెద్ద ఈ లార్వాలని వాటిని లేదంటే ఎగిరేటువంటి ఈ తల్లి రెక్కల పురుగులను కూడా గాల్లోనే పట్టి చంపేస్తాయి అనమాట. ఇవన్నీ కూడా రైతుకి మంచి చేసే పురుగులు అనమాట. నెక్స్ట్ అండి. ముఖ్యంగా ఇప్పుడు మన కంది పంటలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పురుగులు తర్వాత తెగులను చూసినట్లయితే
మొట్టమొదటిది పాట్ బోరర్, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఎల్కోర్ పార్మిజర్ అంటాము. ఈ రెండోది వచ్చేటప్పటికి పాడ్ ఫ్లై, మనం కాయ ఏగ అంటాం మనం, మెల్లో బ్రొమేజ అప్పిసా దీని సైంటిఫిక్ నేమ్. మూడోది వచ్చేది లీఫ్ వెబ్బర్, తర్వాత స్పాటెడ్ పాట్ బోరర్ మారుకా విట్టేట అంటాము సైంటిఫిక్ నేమ్. ప్లూమ్ మాత్, ఎక్సలాస్టిస్ అటోమా అంటాము. పల్స్ బీటిల్, కాలసోబ్రస్ చైనెసిస్. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలోనే కాకుండా మన నేషనల్ వైడ్ కూడా ఎంత నేషనల్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఈ కంది నాశించేటువంటి పురుగులు ఇవన్నీ కూడా. అట్లాగే డిసీజెస్ వచ్చేటప్పటికి విల్ట్ అనమాట, విల్ట్ తెగులు, ఫ్యూజేరియం ఓడమ్ అనే స్పీసీస్ వల్ల వచ్చింది. స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్, ఎస్ఎండి అంటాము షార్ట్ కట్ లో. ఈ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అనేది మన నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట, ఒక మొక్క నుంచి ఒక మొక్కకి. అట్లా మూడోది వచ్చేటప్పటికి స్టెమ్ బ్లైట్, ఫైటోప్తెరా అనే స్పీసీస్ వల్ల వచ్చింది అనమాట. ఇవి ముఖ్యంగా మన దేశంలోని తర్వాత మన రాష్ట్రంలో కూడా ముఖ్యమైనటువంటి పురుగులు తెగుళ్ళు కంది నాశించేటువంటి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ స్లైడ్ అండి. దీంట్లో మొదట చూసుకుంటే గ్రామ్ పాట్ బోరర్ లేదా ఎల్కోర్ పార్మిజర్ అంటాము. ఇవి మనం ఈ పురుగు ఆశించినప్పుడు మనం ఏ విధంగా గుర్తించాలంటే, ఈ మొక్క యొక్క లేత దశలో అంటే ఎర్లీ సీడ్లింగ్ స్టేజ్ లో కనుక ఆశించినట్లయితే ఈ ఆకులన్నింటినీ కూడా తినివేస్తుంది అనమాట. డిఫోలియేషన్ ఆఫ్ లీవ్స్ ఇన్ ది ఎర్లీ స్టేజ్. అట్లాగే మన పాడ్ స్టేజ్ లో లేదా ఫ్లవరింగ్ స్టేజ్ లో మనం చూసినట్లయితే ఈ రెడ్ గ్రామ్ పాడ్స్ ని హోల్డ్ చేసి లోన్ ఉన్నటువంటి ఈ పాడ్స్ ని తినేస్తుంది అనమాట. అప్పుడు మనకి సర్క్యులర్ ప్యాటర్న్ లో హోల్స్ అనేవి కనబడతాయి. అట్లాగే అది ఎక్స్క్రీట్ చేసినటువంటి ఈ ఎక్స్క్రీట్ కూడా మనం చూడొచ్చు అనమాట, ఫ్రాస్ కూడా. ఈ సిమ్టమ్స్ ని బట్టి ఈ ఎల్కోర్ పార్మిజర్ డ్యామేజ్ ఉందని మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ అండి, ఈ విధంగా ఈ ఇమేజ్ లో చూసినట్లుగా ఈ సివియర్లీ ఎఫెక్టెడ్ ఈ రెడ్ గ్రామ్ పాడ్స్ ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ స్టేజ్ లో చూసినట్లయితే ఈ విధంగా మనకి కంది యొక్క ఈ కాయలన్నీ కూడా ఈ రంధ్రాలు చేయబడి ఉంటాయి. అట్లాగే పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే ఈ శనగపచ్చి పురుగు అవి సగం భాగం ఏమో కాయ లోపల చొప్పించి తింటా ఉంటుంది, సగం భాగం బయట ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇవి ఈ ఫీడింగ్ హ్యాబిట్ ఈ ఎల్కోవర్పకి ఉంటుంది. ఈ విధంగా మనం ఈ పురుగు ఆశించినప్పుడు తీవ్రమైనటువంటి నష్టం మనకు కలిగింది. ఎందుకంటే మనకి ఎకనామికల్ పార్ట్ ఈ రెడ్ గ్రామ్ పార్ట్సే కాబట్టి వాడు నష్టం చేయడం వల్ల మనకి చాలా మనకి ఈల్డ్ లాస్ అయినటువంటిది మనం నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ అది మరి ఏ విధంగా ఈ పురుగును గుర్తుపెట్టాలంటే ఎగ్స్ అనేటువంటి మనకు కనిపించవు. ఇవి వైట్ కలర్ లో సింగిల్ గా లే చేస్తామన్నమాట. ఎక్కడంటే టెండర్ పార్ట్స్ ఆఫ్ ది లీవ్స్ కానీ, లేదంటే ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో అయితే ఫ్లవర్ పెటల్స్ మీద కానీ, గ్రోయింగ్ పార్ట్స్ మీద కానీ ఇవి ఎగ్లైజ్ చేస్తాయి, ఎగ్లైంగ్ పెడతాయి అడల్ట్ మాత్స్. లార్వా వచ్చేటప్పటికి ఎగ్స్ నుంచి లార్వా వచ్చింది. లార్వా వచ్చేటప్పటికి ఇది ఇమీడియట్ గా హ్యాచ్ అయిన తర్వాత ఈ గ్రీనిష్ టు బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే టెండర్ పార్ట్స్ ఆఫ్ ది పార్ట్స్ ని అవి అటాక్ చేసి ఈ పాట్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ప్యూపా వచ్చేటప్పటికి, ప్యూపాలు తెలుగులో డెంబకం అంటాము, ఈ బ్రౌన్ కలర్ లో ఉండి ఎప్పుడైతే ఫుల్లీ మెచ్యూర్ లార్వే ఈ మనకి సాయిల్ మీదకి పడి భూమి లోపల ప్యూపాగా మారిద్ది అనమాట. లేదంటే ఈ ప్లాంట్ డెబ్రిస్ అంటే ఎండిపోయిన ఆకులు కానీ వీటి మధ్యలో కూడా ప్యూపాగా మారిద్ది అనమాట. అడల్ట్స్కి వచ్చేటప్పటికి అడల్ట్స్ లో రెక్కల పురుగు అంటాం తెలుగులో. ఇవి మేల్ ఫిమేల్ ఉంటాయి. ఇవి కూడా మనకి 4 వింగ్స్ గ్రే టు పేల్ బ్రౌన్ విత్ వి షేప్డ్ స్పెక్ ఉంటుంది వీటిలో. హైండ్ వింగ్స్ ఆర్ పేల్ స్మోకీ వైట్ విత్ బ్రాడ్ బ్లాకిష్ అవుటర్ మార్జిన్. ఈ విధంగా ఈ అడల్ట్స్ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇవి అడల్ట్స్ ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయి ఎమర్జ్ అయిన తర్వాత అడల్ట్ మేల్ ఫీమేల్ మేట్ అయ్యి మళ్ళీ ఎగ్ లైన్ స్టార్ట్ చేస్తాయి అనమాట. ఇది ఒక సైకిల్. ఈ విధంగా మనం ఈ ఎగ్ లార్వా ప్యూపా అడల్ట్ స్టేజెస్ ని మనం గుర్తించవచ్చు. నెక్స్ట్ టైం
ఈ ఇమేజ్ లో చూసినప్పుడు అడల్ట్ మనకి ఎగ్ స్టేజ్, ఫస్ట్ ఇమేజ్ లో ఎగ్స్ అనమాట, వైట్ కలర్ లో ఉన్నాయి కదా, సింగిల్ ఎగ్స్, తర్వాత లార్వే, నెక్స్ట్ ప్యూపే అండ్ అడల్ట్ స్టేజెస్ అన్నమాట. ఇవన్నీ ఎల్కోవర్ పార్మిజారా, తెలుగులో శనగపచ్చ పురుగు అంటాము వీటిని. నెక్స్ట్ అండి, మరి ఏ విధంగా మనం మేనేజ్ చేయాలంటే వీటికి సమగ్ర సస్యరక్షణను చేపట్టాలి. వేసవికాలంలో మనం లోదుక్కులు చేపట్టాలి. అట్లాగే మనకి ఈ కందికి వచ్చేటప్పటికి నీరు నిల్వ ఉండేటువంటి ఈ ఈ బ్లాక్ కాటన్ సాయిల్స్ కానీ ఇవి పనికిరావు అనమాట. ఒకవేళ ఆ సాయిల్స్ మనం ఉపయోగిస్తున్నట్టయితే మంచి డ్రైనేజ్ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే మనం పంట వేసినప్పుడు పంట చుట్టూరు కూడా మొక్కజొన్న కానీ జొన్న కానీ ఒక కంచి పంటగా వేసుకోవాలి. అట్లాగే అంతర పంటగా కూడా సన్ఫ్లవర్ కానీ లేదంటే ఈ పల్సెస్ బొబ్బర్లు కానీ మినుము పెసలు కానీ మనం 7:3 రేషియోలో అంతర పంటగా వేసుకున్నట్లయితే మనకి మిత్ర పురుగులు పెరిగి ఈ యొక్క శనగపచ్చ పురుగుని ఆశించడం జరుగుతుంది అనమాట. మెకానికల్ కలెక్షన్ ఆఫ్ గ్రోన్ అప్ లార్వే అండ్ బ్లిస్టర్ బీటిల్స్ కి తర్వాత ఈ శనగపచ్చ పురుగు కూడా గ్రోన్ అప్ లార్వే అంటే మనకి లేబర్ని పెట్టి పిక్ చేసుకోవచ్చు. లేదంటే మనం బర్డ్ పర్చేస్ అంటే పక్షి స్థావరాలను మనం హెక్టేర్కి 50 చొప్పున ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏం లేదు, టీ ఆకారంలో ఒక కర్రలను మనం తయారు చేసుకుని ఎకరానికి ఒక 50 పెట్టుకున్నట్లయితే ఆ కర్రల మీద బర్డ్స్ వాలి ఈ యొక్క లార్వా అన్నిటిని కూడా పిక్ చేసుకుని తినేస్తాయి అనమాట మెకానికల్గా. అంతేకాకుండా ఎల్కో ఎన్పివి ద్రావణాలు దొరుకుతాయి మనకి, వాటిని స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ ఇవ్వబడిన కెమికల్స్ ఏదైనా సరే అజాట్రెక్టిన్ అంటే వేప సంబంధిత మందు కానీ, అట్లా బ్యాసిలస్ బీటీ ఫార్ములేషన్స్ కానీ, డైమిథియేట్, ఎమామెక్టిన్ బెంజైట్ కానీ, ఇండాక్స్ కార్బు, క్లోరంట్రా నిలిప్రోల్ అంటే కొరాజన్ అంటాము సైంటిఫిక్ మనం వన్ ఆఫ్ ది ట్రేడ్ నేమ్, స్పైనోసాడ్, ఈ నీమ్ ఆయిల్ కానీ వీటిలో ఏదో ఒక మందు మనం వాడినట్లయితే ఈ యొక్క పురుగుని మనం సమర్థవంతం. అట్లాగే వీటితో పాటుగా లింగాకర్షక బుట్టలు మనకి అవైలబిలిటీలో ఉంటాయి మార్కెట్లో. మనకి ఎకరానికి 6 చెప్పున పెట్టుకున్నట్లయితే మనం ఎగ్ లోడ్ని తగ్గించి మనం వీటిని అడల్ట్ స్టేజ్లోనే మనం నిర్మూలించవచ్చు అనమాట. ఎలుకోవర్ హెలీల్యూర్స్ అంటాము, స్పోడాప్టర్ మనకి లద్దె పురుగుకి అవైలబిలిటీ ఉంటాయి, అలాగే శనగపచ్చ పురుగు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ మన హెలీల్యూర్స్ని ఎకరానికి 6 పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు అన్నమాట. నెక్స్ట్ అండి, రెండో ముఖ్యమైనటువంటి పురుగు ఏంటంటే మారుక మచ్చల పురుగు అంటాము తెలుగులో, ఇంగ్లీష్లో స్పాటెడ్ పాట్ బోరర్, మార్క టెస్టులారిస్ లేదా మార్క విక్టేట్ అనేవారు కూడా. సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ ఏంటంటే ఇవి మొత్తం ఈ బర్డ్స్ ఫ్లవర్ బర్డ్స్ ఉంటాయి కదా, ఫ్లవర్ బర్డ్స్ని కానీ పాట్స్ని కానీ వీటన్నిటిని కూడా ఒక వెబ్ చేసేస్తాను, గూడులా కట్టేసుకుని వాటిలో బోర్ చేసి వాటిని ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అండి, మరి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? లార్వే గ్రీనిష్ వైట్ విత్ బ్రౌన్ హెడ్ ఉంటుందండి. ఇట్ హ్యాస్ 2 pairs ఆఫ్ డార్క్ స్పాట్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఈచ్ సెగ్మెంట్. అంటే లార్వల్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద ఈ డార్క్ స్పాట్స్ అనేవి మనం చూడొచ్చు. నేను ఇమేజెస్ కూడా మీకు చూపిస్తాను. అడల్ట్ వచ్చేటప్పటికి తల్లి రెక్కల పురుగు అంటాము, వాటి 4 wings వచ్చి లైట్ బ్రౌన్ విత్ కలర్ విత్ వైట్ మార్కింగ్స్, హ్యాండ్ వింగ్స్ వచ్చేటప్పటికి వైట్ కలర్ విత్ బ్రౌన్ మార్కింగ్స్ అట్ లేటరల్ ఎడ్జ్ అనమాట. నెక్స్ట్ అండి, మరి ఏ విధంగా మనం మేనేజ్ చేయాలంటే ఇందాక చూసుకున్నట్లే ఇది కూడా లెప్టాప్టన్ పెస్ట్ కాబట్టి బర్డ్ పర్చేస్ ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే ఫెరమోన్ ట్రాప్స్. ఈ మార్కెట్కి ఇంకా ఫెరమోన్ ట్రాప్స్ డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, మనకి ఇంకా మార్కెట్లోకి రాలేదు. కాబట్టి మెకానికల్ కలెక్షన్ ఆఫ్ గ్రోన్ అప్ లార్వే, అట్లాగే తర్వాత ఈ బర్డ్ పర్చేస్ ఉపయోగించడం, చూపించబడిన ఇన్సెక్టిసైడ్స్ ఇండాక్స్ కార్బ్ కానీ కొంచెం స్పైనోసాడ్ కానీ వీటిలో ఏదో ఒక ముందు మనం ఎమామెక్టిన్ బెంజైట్ కానీ డైమిథియేట్ రోగార్ అంటాము అందులో తెలిసినవి. వీటిలో మనం ఏదో ఒకటి ఓదర స్వభావం ఉంటుంది వీటికి. వాటి వల్ల ఈ కరెక్ట్ స్టేజ్లో అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఈ ఉధృతిని బట్టి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం నివారించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే ఎగ్స్ చూసినట్లయితే వైట్ కలర్గా గ్రూప్స్లో 3 to 4 ఎగ్స్ గ్రూప్ కింద పెడతాయండి.
అట్లాగే లార్వా వచ్చేటప్పటికి ఇందాక చూసినట్టు ఇక్కడ ప్రతి సెగ్మెంట్ లో 2 బ్లాక్ స్పాట్స్ ఉంటాయి అనమాట. థర్డ్ పిక్చర్ వచ్చేటప్పటికి ఈ ప్యూపా అనమాట. ఈ డెబ్రిస్ అంతటిని కూడా గూడుగా చేసుకుని దాంట్లో ప్యూపా స్టేజ్కి మారుద్ది. దాని నుంచి అడల్ట్స్ వస్తాయి. ఈ విధంగా పెక్యులియర్ వింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఈ పురుగుల్లో మనం చూడొచ్చు. అట్లాగే ఈ డ్యామేజ్ సిమ్టమ్ అనమాట. మొత్తం ఈ పార్ట్స్ అన్ని కూడా ఇవి నాట్ ఓన్లీ కంది మన రెడ్ గ్రాము పల్సెస్ అన్నిట్లో కూడా ఈ పురుగు డ్యామేజ్ చేస్తుంది. మన రెడ్ గ్రాము, తర్వాత బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రాము, పొలవల్లో కానీ ఇవి పెసల్లో కానీ అన్నిటికీ మార్క్ అనేది మేజర్ పెస్ట్ అనమాట. నెక్స్ట్ మూడో ముఖ్యమైనటువంటి పురుగు ఏంటంటే పాడ్ ఫ్లై అంటాము. అంటే ఈ కాయ ఏగంటాం మనం. మెల్లోగ్రమేజా అబ్ట్యూసా ఇది సైంటిఫిక్ నేమ్. ఇది కూడా మనకి బయటికి కనిపించదు అనమాట డ్యామేజ్. మన కాయలన్నీ కూడా పైకి బాగానే ఉంటాయి. మనం ఆ కాయ తీసి లోన ఉన్నటువంటి ఈ గింజలు చూసినప్పుడు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇది సిమ్టమ్స్ ఎట్లా గుర్తుపెట్టచ్చు అంటే డార్క్ బ్రౌన్ ఎన్క్రస్టేషన్ ఆన్ ద పాట్ వాల్. ఇన్ కేసు మనం పాట్స్ చూసినప్పుడు గ్రీన్ పాట్స్ మీద కనుక కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ ఉన్నట్లయితే ఆల్రెడీ ఇన్సైడ్ ఆఫ్ ది పాట్ ఈ పాట్ ఫ్లై అటాక్ అయిందని మనం చూడొచ్చు. డ్రై పార్ట్స్ షోయింగ్ పిన్ హెడ్ సైజ్ హోల్స్. అంటే కాయ ఎండిన తర్వాత ఈ చిన్నటి రంధ్రాలు కనిపిస్తాయి. షీడ్స్ రివెల్డ్ స్ట్రైప్డ్ అండ్ పార్షియల్లీ ఈటెన్. ఈ విధంగా మన గింజలన్నీ కూడా ఈ కుచించుకుపోయి ఈ సగం తినేసిన గింజలు ఉంటాయి కాబట్టి మార్కెటింగ్ అనేటువంటిది మనకి ఈ లాస్ చాలా ఉంటుంది అనమాట. మ్యాగెట్స్ కాజ్ డ్యామేజ్ బై బోరింగ్ ఇన్ టు ద సాఫ్ట్ సీడ్స్ అండ్ ఫీడ్ అండ్ ఆర్గాన్స్. ఇవన్నీ కూడా మన పాడ్ గ్రోయింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది ఈ టెండర్ గ్రెయిన్స్ ని మనం అటాక్ చేసి తినేయడం వల్ల మనకు హార్వెస్టింగ్ స్టేజ్ లో చాలా డ్యామేజ్ జరిగింది. మ్యాగెట్స్ కి లెగ్స్ ఉండవు అనమాట. వన్స్ అవి లోనే ఉంటాయి, అడల్ట్ స్టేజ్ మారిన తర్వాత బయటికి ఎమర్జ్ అవుతాయి. ద డ్యామేజ్ సీడ్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ కన్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ జెర్మినేషన్. ఇవి అటు మనం కన్జంప్షన్ పర్పస్ కి పనికిరావు, ఇట్లాగా సీడ్ పర్పస్ కూడా పనికిరావు అనమాట. ఎందుకంటే జెర్మినేషన్ రావు అనమాట. ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ మే ఈవెన్ అప్ టు 60 to 70% డ్యూరింగ్ సివియర్ ఇన్ఫెస్టేషన్. చాలా వరకు 70% వరకు కూడా ఈ యొక్క పాడ్ ఫ్లై వల్ల మనకి నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట. ఇది బయటికి కనిపించకుండా జరిగేటువంటి నష్టం ఇది. కాబట్టి మనం రైతు అనే పొలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ 4 గింజలు తీసుకుని వాటిని ఒలుస్తారన్నమాట. ఒలిసి చూస్తారు లోన ఏమైనా పురుగు ఉందా లేదండి. వాళ్ళు ఆ విధంగా ఈటీఎల్ స్టేజ్ దాటిపోయినప్పుడు ఖచ్చితంగా మనం కంట్రోల్ మెజర్స్ ఇనిషియేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం చూసినట్లు ఇమేజ్ లో ఇక్కడ ప్యూపా అనమాట. ఇది పాడ్ ఫ్లై యొక్క ప్యూపేరియం అంటారు. డిప్టెరియన్ పెస్ట్ కాబట్టి ఇది ప్యూపేరియం అంటాము. రైట్ సైడ్ ఏమో మన కంది గింజ అనమాట. గింజ అంతా కూడా తినివేయబడి దీనిపైన సెకండరీ ఫంగల్ ఇన్ఫెస్టేషన్ కూడా వచ్చేసింది. ఆ బ్రౌన్ స్పాట్స్ ఎన్ని వచ్చినాయి కాబట్టి ఇది కన్జంప్షన్ కి పనికిరాదు, అటు జెర్మినేషన్ కి పనికిరాదు అనమాట. నెక్స్ట్ అండి, మరి ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పెస్ట్. ఈ పెస్ట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే eggs are laid by them singly or in cluster inside the pod wall by piercing through the ovipositor. ఈ ఫిమేల్ ఫ్లైస్ ఏం చేస్తాయంటే ఈ టెండర్ పాట్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే లేత దశలో ఉన్నప్పుడు ఈ గింజలు కానీ కాయల మీద ఇవి 60 నుంచి 80 eggs వాటిని ఈ లోపలికి చొప్పిస్తాయి అనమాట. ఓవిపోజిటర్ అనే ఆర్గాన్ ద్వారా ఈ గుడ్లని లోనకి కాయ లోపలికి చొప్పించి గింజల మీద పెడతాయి. Larval period is about 18 days, 5 to 18 days. Pupa varies from 7 to 10 days. A number of overlapping generations are found in a year. అంటే ఒక సంవత్సరంలో ఈ లార్వా నుంచి అడల్ట్ కి రావడం 5 to 6 జనరేషన్స్ ఇవి కంటిన్యూ చేస్తాయి అనమాట మన క్రాప్ అవైలబిలిటీని బట్టి. నెక్స్ట్ అండి, ఈ ఇమేజ్ లో చూసినట్లయితే పాడ్ ఫ్లై ఇది మనకి కంటికి కనిపించదు అనమాట. మనకి ఓన్లీ డ్యామేజ్ జరిగిన తర్వాత మాత్రమే మనం ఆ ప్రిపేర్ని చూసి అయ్యో డ్యామేజ్ జరిగిందని గుర్తుపట్టగలం. అంతకుముందు ఈగలా ఉంటుంది, అంటే జస్ట్ ఈగలా ఉంటుంది. ఇది గుడ్లు పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి మ్యాగెట్స్ అన్ని కూడా ఈ పైన చూపించిన ఇమేజ్ లో మ్యాగెట్ అంటారు వీటిని. ఇవన్నీ కూడా మన గింజలు నాశించి తీవ్రంగా నష్టపరుస్తాయి అన్నమాట. నెక్స్ట్ అండి, ఇవి ప్రిపేర్ అనమాట. ఈ ఇక్కడ మేల్ ఇన్సెక్ట్ ఇది.
మేల్ ఇన్సెక్ట్కి ఓవిపోజిటర్ ఉండదు, ఫీమేల్ ఇన్సెక్ట్స్కి ఓవిపోజిటర్ ఉంటుంది అనమాట. ఇది పిబియరియం. ఇవి ఈ విధంగా స్టేజెస్ అనమాట ఇవన్నీ, ఈ యొక్క పాడ్ ఫ్లై స్టేజెస్. నెక్స్ట్ టైం మరి ఏ విధంగా మనం ఈ పురుగును మేనేజ్ చేయాలంటే, నేచర్ మనకు మిత్ర పురుగులన్నీ ఇందా చూసాం స్టార్టింగ్ ఆఫ్ ది ప్రజెంటేషన్. వాటిలో కొన్ని యూట్రిల్లస్ లివిడిస్ అని, యూరిటోమా అని, యూట్రిల్లస్ ఎగ్రోమైజ్ అని కొన్ని హైమినాప్టన్ నేచురల్ ఎనిమీస్ ఉన్నాయి. వాటిని మనం కన్జర్వ్ చేసుకోవాలి. ఏ విధంగా కన్జర్వ్ చేస్తామంటే, ఏ నేచురల్ ఎనిమీకి అయినా సరే, అంటే ఈ కందిరీగలు కానీ, తర్వాత అక్షింతల పురుగులు కానీ, తూనీగలు కానీ, సాలి పురుగులు కానీ, ఇవన్నీ కూడా మంచి పురుగులు అనమాట. వీటన్నిటిని మనం ఏ విధంగా కన్జర్వ్ చేయాలంటే, మన పొలం చుట్టూరు ఏమన్నా పూల తోటలు కానీ, లేదంటే మన కంది కానీ, జొన్న కానీ, మన అపరాలు కానీ, ఈ కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కానీ వేసుకున్నట్లయితే వాటిలో ఉండే నెక్టార్ వల్ల, అంటే మకరందం మీద ఇవన్నీ కూడా ఫీడింగ్ చేసి సర్వైవ్ అవుతాయి. కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ న్యాచురల్ ఎనిమీస్. మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి, తర్వాత కెమికల్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి ఈ కార్బరిల్ అనే మందును కానీ, లిఫెన్యూరాన్ అనే మందును కానీ మనం 1.5 kg పర్ కార్బరిల్, లేదంటే 700 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఈ యొక్క లిఫెన్యూరాన్ అనే మందును 5.4 ml తీసుకుని హెక్టేర్కి స్ప్రే చేసుకున్నట్లయితే కరెక్ట్గా పీక్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఒకసారి, తర్వాత ఉధృతిని బట్టి ఒక 10 days ఇంటర్వెల్స్లో 2 times స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ పాడ్ ఫ్లైని నివారించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైం స్టెమ్ ఫ్లై. అట్లా ఇప్పుడు వరకు మనం పాడ్ ఫ్లై గురించి చూసాం, కాయని ఆశించేటువంటి ఈగ గురించి చూసాం. అట్లాగే కాండాన్ని ఆశించేటువంటి ఈగ కూడా ఉంటుంది అనమాట. ఇది మేజర్గా ఏంటంటే, ఇప్పుడు మన పంట ఏ దశలో ఆశిస్తుంది అంటే, టెండర్ స్టేజ్లో, అంటే మనం విత్తనం వేసిన తర్వాత సీడ్లింగ్స్ వస్తాయి. ఆ సీడ్లింగ్ స్టేజ్లో మనకి ఈ యొక్క ఈ స్టెమ్ ఫ్లై అనేది ఆశిస్తాయి అనమాట. మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, మొక్కలన్నీ కూడా మనకి ప్యాచెస్ లాగా ఎండిపోతాయి అనమాట. మనం సోయింగ్ చేసినటువంటి ఒక 30-40 రోజుల్లో మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనం ఈ స్టెమ్ ఫ్లై ఉందేమో సస్పెక్ట్ చేసి ఆ కాండం యొక్క చివరి భాగంలో మనం చూసినట్లయితే ఈ మ్యాగెట్స్ కానీ, ప్యూపా కానీ మనం చూడొచ్చు అనమాట. అట్లాగే ఒకవేళ మన ముదురు పంటని ఆశించినట్లయితే మొక్కలను చనిపోవు, కానీ పార్షియల్గా కొంచెం స్టంటెడ్ గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్ అండి, ఐడెంటిఫై చేయాలంటే వీటికి కూడా ఎగ్, లార్వా లేదా మ్యాగెట్, అడల్ట్స్ అనే స్టేజెస్ ఉంటాయి. యూజువల్లీ ఎగ్ పీరియడ్ లాస్ట్ ఫర్ అబౌట్ 3 days. Larval period lasts for 1 week అండి. The larvae pupates in the larval grooves for 8 to 9 days. Adult is a small black fly. A female lays up to 79 eggs singly or on pods or on flower buds. ఈ విధంగా ఈ లైఫ్ స్టేజెస్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ అండి, మరి ఏ విధంగా మనం ఈ స్టెమ్ ఫ్లైని మేనేజ్ చేయాలంటే, ఇందాక పాడ్ ఫ్లైకి ఎట్లాగైతే ఈ నేచురల్ ఎనిమీస్ ఉన్నాయో అవే వీటి మీద కూడా అటాక్ చేస్తాయి, వాటిని కన్జర్వ్ చేసుకోవాలి. అట్లాగే క్లోరోపైరిఫాస్ 4 ml per kg of seed may reduce the stem fly, and carbaryl 1.5 kg 700 liters of water లో per hectare కి స్ప్రే చేసుకోవాలి. సాయిల్ అప్లికేషన్ ఆఫ్ కార్బోఫ్యూరన్ 3G granules 15 kg per hectare at sowing time. అంటే ఇవన్నీ కూడా స్టేజ్ ఆఫ్ ది ప్లాంట్ మనకి ఇనీషియల్ స్టేజ్లోనే అటాక్ చేస్తుంది. కాబట్టి మన కంట్రోల్ మెజర్స్ అన్ని కూడా టార్గెటెడ్ టువర్డ్స్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ది ఈ క్రాప్ గ్రో స్టేజ్ అనమాట. అట్లా ఇండాక్లోప్రిడ్, ఈ NSK, ఇవన్నీ కూడా ఈ చెప్పబడిన కెమికల్లో ఏదో ఒక దాన్ని మనం ఉపయోగించి ఈ కాండం ఈగని మనం నియంత్రించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఇమేజ్లో చూసినట్లయితే మనం ఈ స్టెమ్ ఫ్లై యొక్క ఈ డ్యామేజ్ యంగర్ స్టేజ్లోనే మనకి స్టెమ్ ఫ్లై ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అడల్ట్ స్టేజ్. అట్లాగే గ్రబ్, ఈ స్టెమ్ను మనం స్ప్లిట్ ఓపెన్ చేసినట్లయితే గ్రబ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అండి,
ఇప్పటి వరకు మనం మన కందిని ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి పురుగుల గురించి చూసాము. ఇప్పుడు తెగులు గురించి చూద్దాము. ముఖ్యంగా మొదటిది ఏంటంటే విల్ట్, తెలుగులో ఎండు తెగులు అంటాము. ఎండు తెగులు వచ్చినప్పుడు ఈ ఆకులన్నీ కూడా పేలుగా మారిపోయి అవి వాటి యొక్క టర్జిడిటీని కోల్పోయి కిందకి వేలాడబడినట్టు ఉంటాయి అన్నమాట. గ్రాడ్యువల్గా అంటే క్రమంగా కానీ లేదా సడన్గా కానీ బాటమ్ టు టాప్ విల్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. కింద నుంచి అంటే ఆ మొక్క యొక్క కింద నుంచి పై భాగం వరకు క్రమంగా ఎండిపోవడం అనేది జరగడం మనం చూస్తాం. అదేవిధంగా ఒక కొన్ని రోజుల్లోనే ఈ మొక్కలన్నీ కూడా ఎండిపోవడం మనం చూడొచ్చు. మన పొలం అంతట్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్యాచెస్గా అంటే అక్కడక్కడ ప్యాచెస్గా మొక్కలు ఎండిపోతుంటాయి అన్నమాట. మనం ఎండిపోయినటువంటి మొక్కలను తీసి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం స్ప్లిట్ ఓపెన్ చేసి చూసినట్లయితే డార్క్ స్ట్రీక్స్ ఉంటాయి అన్నమాట. దాని మీద ఫ్లోయం జైలం అనేటువంటి వెజల్స్ మనకి ఉంటాయి కాబట్టి వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు అవన్నీ కూడా డార్క్ కలర్లోకి మారుతుంటాయి. ద ఎఫెక్టెడ్ స్టెమ్ ఎగ్జిబిట్ వాస్కులర్ బ్రౌనింగ్ ఇండికేటింగ్ జైలం ప్లగింగ్ విత్ మైసిలియా. అంటే మైసిలియా అంటే ఏంటంటే గ్రోత్ స్టేజ్ అనమాట. ఈ ఫంగై అన్నిటికీ కూడా మైసిలియా అనేది గ్రోత్ స్టేజ్. అవన్నీ ఈ మైసిలియం ద్వారా అంటే గ్రో అయ్యి సప్లై ఆఫ్ న్యూట్రియన్స్ స్టాప్ చేస్తాయి కాబట్టి ఈ ఎండు తెగులు అనేటువంటిది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏ విధంగా మేనేజ్ చేయాలంటే మనకి ఎంత ముందు క్లాసులో కూడా చూసుకున్నాము విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత. ఈ తెగుళ్ళకి వచ్చేటప్పుడు ముఖ్యంగా మనకి చాలా నష్టం జరుగుతాయి కాబట్టి విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి మనం. కొన్ని కార్బనిజం కానీ లేదా థైరామ్తో కానీ 10 grams per kg సీడ్కి కార్బనిజం అయితే అది థైరామ్ అయితే 2 grams per kg సీడ్. థైరామ్ కానీ క్యాప్టన్ కానీ 2 grams. మనకి సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా విరిడి కానీ అయితే 10 grams per kg సీడ్కి పట్టించి మనం తెలుసు చేసుకోవాలి. అట్లాగే మనం పొలం ప్రిపరేటరీ కల్టివేషన్లోనే బేసల్ అప్లికేషన్ కింద అంటే మనం విత్తనం వేసే ముందు నీమ్ కేక్ 150 kgs per hectareకి మనం వేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు తగ్గించుకోవచ్చు. అట్లాగే పంట దశలో కూడా మనం అంటే ఒకసారి పంట వేసిన తర్వాత కూడా భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ని మనం ఉపయోగించి ఈ సాయిల్ ద్వారా వచ్చేటువంటి ఈ ఎండు తెగుల్ని మనం అరికట్టవచ్చు అన్నమాట. నెక్స్ట్ అండి ఈ విధంగా స్ట్రీక్స్ ఉంటాయి అనమాట. ఈ మనం స్ప్లిట్ ఓపెన్ చేసినప్పుడు ఈ కణజాలం కూడా అంతా కుళ్ళిపోయి బ్రౌనింగ్ వచ్చేసి ఉంటుంది అనమాట ఈ ఎండు తెగులు వచ్చినటువంటి మొక్కల యొక్క. రెండోది వచ్చేసరికి రూట్ రాట్ అంటే వేరుకుళ్ళు అంటాము. ఇది కూడా స్క్లిరోషియల్ స్టేజ్లో అయితే రైజెక్టైనా బటాటి కొల లేదా పిక్నీడియల్ స్టేజ్లో అయితే మైక్రోఫోమినా ప్యాసియోలినా అనేటువంటి ఈ సైంటిఫిక్ నేమ్. సిమ్టమ్స్ వచ్చేసరికి ఇవి బోత్ యంగర్ సీడ్లింగ్స్ అండ్ గ్రోనప్ ప్లాంట్స్లో కూడా అంటే చిన్న ప్లాంట్స్లోనే అట్లాగే పెరిగినటువంటి పొలంలో కూడా ఈ కందిని ఆశిస్తాయి. లోవర్ లీవ్స్ ఎల్లోయింగ్ డ్రూపింగ్ అండ్ ప్రీమెచ్యూర్ డిఫోలియేషన్. ఎప్పుడైనా సరే కింద ఉన్నటువంటి ఆకులు ఈ ఎండిపోవడం మనం గమనించినట్లయితే ప్యాచెస్లో ఈ తెగులు ఉధృతిని మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ ఎఫెక్టెడ్ ప్లాంట్స్ ని మనం ఒకసారి పుల్ చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. వచ్చి అంతేకాకుండా రాట్ అండ్ స్మెల్ వచ్చింది అనమాట. అప్పుడు మనం రూట్ రాట్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మైన్యూట్ డార్క్ స్క్లిరోషియా సీన్ ఇన్ ద షెడెడ్ బార్క్. ఇందాక చెప్పుకున్నట్లుగానే వీటికి కూడా ఈ బ్లాక్ కలర్డ్ బార్క్ మనం చూడొచ్చు స్ప్లిట్ ఓపెన్ చేసినప్పుడు. ప్రొలాంగ్ డ్రై వెదర్ ఆర్ డ్రౌట్ ఫాలోడ్ బై ఇరిగేషన్ ఆర్ రెయిన్ ఫేవర్స్ దిస్ డిసీజ్ బిల్డప్. అంటే ఎప్పుడైతే మనకి బాగా ఈ ఎండ వాతావరణం ఉండి వర్షం లేకుండా సడన్ గా వర్షాలు పడి మనకు వచ్చినప్పుడు ఈ యొక్క డిసీజ్ ఉధృతి అనేటువంటి సివియర్ గా ఉంటుంది అనమాట. ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ ప్యాథోజన్. నెక్స్ట్ అండి మేనేజ్మెంట్ కూడా వీటిలో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ డిసీజ్ కైనా సరే సీడ్ ట్రీట్మెంట్ విత్ బయో ఫంగిసైడ్ ఆర్ బయో బ్యాక్టీరిసైడ్ ఫాలోడ్ బై కార్బనిజం ఆర్ థైరామ్ ఫంగిసైడ్స్ తోటి మనం సీడ్ ట్రీట్మెంట్ చేయాలి. అట్లాగే సాయిల్ అప్లికేషన్ ఆఫ్ ఈ ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ చేసుకోవాలి. స్పాట్ డ్రెంచింగ్ విత్ కార్బనిజం 1 gram per liter లేదంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ తో కూడా మనం ఈ
స్ప్రే మన స్ప్రేకి నాజిల్ తీసేసి డ్రెంచింగ్ చేసుకోవాలి. ప్లాంట్ యొక్క మొదల భాగంలో చేసుకున్నట్లయితే ఈ పురుగుని మన ఈ తెగుల్ని అరికట్టవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా రూట్ రాట్ ఆశించినటువంటి ఈ చెట్లు మన యొక్క ప్లాంట్స్ ని తీసుకున్నప్పుడు ఈ విధంగా బ్రౌనింగ్ డిస్కలరేషన్ వచ్చి ఫౌల్ స్మెల్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ముఖ్యమైనటువంటి డిసీజ్ ఏంటంటే స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్, ఎస్ఎండి అంటాము. ఇది పీజిఎన్పి స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా వస్తుంది. మనకు అందరికీ తెలుసు, వైరస్ అనేది వ్యాపించాలంటే ఖచ్చితంగా వెక్టార్ వాహకం అనేది కావాలి. ఈ డిసీజ్ లో వెక్టార్ ఏంటంటే ఎసిరియా కజాని మైట్ అనమాట. నల్లి అనేటువంటిది వెక్టార్ గా పనిచేసి ఈ యొక్క ఎస్ఎండి డిసీజ్ ని స్ప్రెడ్ చేస్తుంది. మనం ఈ మొక్కలు చూసినప్పుడు ఎఫెక్టెడ్ ప్లాంట్స్ స్టంటెడ్ డ్యూ టు షార్టనింగ్ ఆఫ్ ఇంటర్నోడ్స్ అన్ని కూడా షార్ట్ అయిపోయి స్టంటెడ్ గ్రోత్ కనిపిస్తుంది అనమాట. యాక్సిలరీ బడ్స్ ఆర్ స్టిమ్యులేటెడ్ టు గ్రో అండ్ ద బ్రాంచెస్ ఆర్ క్రౌడెడ్ అట్ ద టాప్ గివింగ్ ఏ బుషీ అపీరెన్స్. మనకి ఈ మొక్కలన్నీ కూడా ఈ వైరస్ వచ్చిన మొక్కలన్నీ కూడా బుష్గా కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ఇంటర్నోడ్స్ అన్ని కూడా షార్టన్ అయిపోయి mainly 3 types of symptoms are associated. అవి ఏంటంటే సివియర్ మొజాయిక్ ఇన్ లీఫ్లెట్స్ విత్ కంప్లీట్ స్టెరిలిటీ, మైల్డ్ మొజాయిక్ విత్ పార్షియల్ స్టెరిలిటీ అండ్ రింగ్ స్పాట్స్ క్యారెక్టరైజ్డ్ బై గ్రీన్ ఐలాండ్స్ సరౌండెడ్ బై క్లోరోటిక్ హ్యాలో. అంటే మైల్డ్ టు సివియారిటీ ఉన్నటువంటి సిమ్టమ్స్ వీటిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అండి, మరి ఏ విధంగా మనం మేనేజ్ చేయాలంటే ఎప్పుడైనా సరే ఈ వైరస్ డిసీజ్ వచ్చినప్పుడు పొలంలో మనం మొట్టమొదటి కనిపించినప్పుడు ఆ ప్లాంట్స్ అన్నిటినీ కూడా పీకేసి మనం దూరంగా కాల్చివేయడం కానీ లేదంటే ఒక గుంటలో కప్పెట్టడం కానీ చేయాలి. తర్వాత ఫెనజాక్విన్ అనే మందును మనం ఈ తెగులు కనిపించినప్పుడు 1 ml/L చొప్పున స్ప్రే చేయాలన్నమాట 2 times. చేసినట్లయితే ఈ వైరస్ ని స్ప్రెడ్ అవ్వకుండా మనం అరికట్టవచ్చు అనమాట. నెక్స్ట్ అంతేకాకుండా రెసిస్టెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. వాటిని మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. క్లోరోటిక్ రింగ్స్, ఈ తర్వాత కంప్లీట్లీ స్టెరిలిటీ బిఫోర్ ఫ్లవరింగ్, కంప్లీట్ స్టెరిలిటీ ఆఫ్టర్ ఫ్లవరింగ్. ఈ విధంగా మొత్తం ఆ మొక్క అనేది ఇంకా ఫ్లవర్ పాట్స్ ఏమి రాకుండా, ఎకనామికల్ పార్ట్ మనకు రాకుండా వెజిటేటివ్ స్టేజ్ లోనే మనకి ఇట్లాగా అయిపోతుంది. కాబట్టి చాలా డ్యామేజ్ మనకి, ఈవెన్ నథింగ్ కెన్ బి హార్వెస్టెడ్ ఫ్రమ్ దిస్ మొజాయిక్ ఎఫెక్టెడ్ ప్లాంట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంపాక్ట్ పాయింట్స్, ముఖ్యంగా మనం ఈ సీజన్లో జూలై నుంచి ఆగస్టు వచ్చాం కాబట్టి ఆగస్టు జూలై ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కంది పంటకి మనకి జూలై రెడ్ గ్రామ్ కెన్ బి షోన్ డ్యూరింగ్ జూలై అండ్ ఆగస్ట్ మంత్స్ ఆల్సో. ఈ మంత్స్ లో కూడా మనం విత్తుకోవచ్చు. రైట్ వెరైటీ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం ఎండు తెగులు అని చెప్పుకున్నాం కదా, వెండి తెగుల్లో కొన్ని రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకి. మన ఆచార్య అంజరంగ యూనివర్సిటీ వారు ప్రొడ్యూస్ చేసినటువంటి LRG 105 అని, LRG 133-33 అని, తర్వాత TRG 59 అని, LRG 52 అని, ఆశా లేదా మారుతి, ఈ ICPL వెరైటీస్. ఇవి కూడా మనకి విల్ట్ ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఎండు తెగులు ఎక్కువగా ఉంటుందో ఆ రైతులు ఎక్కువ తెగులు మందుల మీద ఖర్చు పెట్టుకోకుండా ఈ నిరోధక శక్తి కలిగినటువంటి వెరైటీస్ మన లాంగ్ ఫామ్ లో దొరుకుతాయి. వాటిని వాళ్ళు సో చేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు. అట్లాగే ఈ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ కూడా కొన్ని ఉన్నాయి. LRG 105 అని, TRG 59, ICPL సిరీస్ లో వచ్చినటువంటి 87119 అని, ఈ కొన్ని వెరైటీస్ మనం ఎండమిక్ ఏరియాస్ లో, అంటే ఎక్కడైతే ఈ డిసీజ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ వెరైటీని మనం వాడినట్లయితే ఖచ్చితంగా మనం మంచి దిగుబడి తీయవచ్చు. సీడ్ రేట్ వచ్చేటప్పటికి 5 to 10 kg/hectare డిపెండింగ్ ఆన్ స్పేసింగ్. జనరల్గా మనం 150x20 కానీ 150x30 స్పేసింగ్ అట్లా పెడతా ఉంటాం. ఇంటర్ క్రాపింగ్ కూడా చేస్తాము కందులో. ఈ 7:7:3 రేషియోలో పల్సెస్ తోటి చేస్తూ ఉంటాము. అది ట్రీట్ ద సీడ్ విత్ క్యాప్టన్ ఆర్ థైరమ్ ఆర్ కార్బనిజం 2.5 kg/kg సీడ్ అండ్ ట్రైకోడర్మా విరిడి 8 grams/kg సీడ్ బిఫోర్ సోయింగ్.
ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం కందులో చేపట్టవలసినటువంటివి. నెక్స్ట్ ఫ్లవరింగ్ స్టేజ్లో, హార్వెస్టింగ్ స్టేజ్లో కూడా కొన్ని పెస్ట్ ఇన్సిడెంట్ని బట్టి మనం సిమ్టమాటిక్గా మనం మన కంట్రోల్ మీద తీసుకున్నట్లయితే కందులో మనం మంచి దిగుబడిని మనం పొందొచ్చు అన్నమాట. నెక్స్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది బ్రీఫ్గా మనకి కందులో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పురుగులు మరియు తెగుళ్ళు, వాటి యాజమాన్యం. ఏమైనా డౌట్లు ఉంటే అడగవచ్చు. ఈలోగా నేను కొన్ని వెబ్సైట్స్ మీకు చూపిస్తాను, స్లైడ్ షేర్ పెట్టి మీకు. అంటే ఈ పల్సెస్ మీద మనకి ఎక్కడెక్కడ రీసెర్చ్ జరుగుతుందని మీకు చూపిస్తాను 1 minute. మన ఐసిఆర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు కనిపిస్తుందండి. మన ఆంధ్రాలో వచ్చేటప్పటికి మన ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చాలా రకాలు మన అందరికి రైతులకి అందించారు. మన లాంగ్ ఫామ్ నుంచి, అట్లాగే నంద్యాల నుంచి కూడా శనగ రకాలు వచ్చినవి. అట్లాగే నేషనల్ లెవెల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ అని కాన్పూర్లో ఉంది, కాన్పూర్ ఉత్తరప్రదేశ్. అక్కడ నేషనల్ వైజ్ మనకి ఎటువంటి వెరైటీస్ కావాలి, రెసిస్టెంట్ వెరైటీస్, బ్రీడింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అట్లాగే ఇక్రిసాట్ కూడా మనకి ఇక్రిసాట్ అని హైదరాబాద్లో ఉన్నది. వాళ్ళు కూడా ఈ పల్సెస్ మీద కొన్ని వెరైటీస్, ముఖ్యంగా ఈ శనగలు కానీ వాటి మీద రీసెర్చ్ చేసి కొన్ని వెరైటీస్ డెవలప్ చేయడం జరిగింది అనమాట. కొంచెం మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం వీటిని ఇన్స్టిట్యూట్స్ని, మన ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ ఇక్రిసాట్ని కానీ మనం ఆ వెబ్సైట్స్ చూసినట్లయితే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దామండి. ఫైవ్ మినిట్స్ ఉందండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాట్ ఓన్లీ రెడ్ గ్రామ్, ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్. హలో హలో సార్. చాట్ లో కొన్ని డౌట్స్ అడిగారండి, రిప్లై ఇచ్చాను. అదే ఓకే ఇన్స్టిట్యూట్ గురించి అడిగారు, చెప్పాము. ఓకే వాళ్ళకి మన రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వకపోతే మీరు లీవ్ అయిపోతారు. లాంగ్ ఫామ్ లో అవైలబిలిటీలు ఉంటాయి మనకి. రెసిస్టెంట్ వెరైటీస్ LRG 59 కానీ, LRG 52 కానీ, LRG 105 రీసెంట్ ఇవి, అవి కూడా అవైలబిలిటీలు ఉంటాయి. ఎవరికైనా కావలిస్తే నాకు ఫోన్ చేయొచ్చండి, నేను వాళ్ళ కాంటాక్ట్. ఓకే. లేదంటే ఏపీ సీడ్స్ లో కూడా మీకు కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ లో మీకు ఈ పల్సెస్ లో కూడా మినిమం పెసల్లో వచ్చేటువంటి వెరైటీస్ కూడా మీకు ఉంటాయి. అది ఇక్రిసాట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్స్ రీసెర్చ్ వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేస్తుంటారు. నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో. రీజనల్ లెవెల్లో మనకి ఆంధ్రలో ఈ నంద్యాల మరియు గుంటూరు, ఈ 2 చోట్ల చేస్తారండి.
ఓకేనండి, ఇంకేం డౌట్స్ లేనట్లయితే మరి క్లోజ్ చేద్దామండి. ఇంకా ఓకే అండి. అవును గారు, ఓకే సార్. క్లోజ్ చేద్దామండి. ఇంకా ఇంకేం అడగట్లేదు. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.